ఒక ఆడది నీకు దగ్గరగా నిలబడి శ్వాసే నీ మెడను తాకేంత దూరంలో మాట్లాడితే అది ప్రేమ కాదు, వేడిని పెంచే నిన్ను లోపలికి లాగే సంకేతం. ఆ దగ్గరపాటు ఒక్కసారి తాకితే నిర్ణయాలు తప్పిపోతాయి. అలాంటి బోల్డ్ ఆకర్షణ ప్రమాదం. ఆమె నీ చేతిని పట్టుకున్నప్పుడు వదలకుండా వేళ్లను నెమ్మదిగా చెరిపితే అది తాకిడి కాదు, పరీక్ష. నువ్వు ఎంతవరకు లాగబడతావో చూడటమే అసలు ఉద్దేశం. ఇలాంటి రొమాంటిక్ వేడి తర్వాత నీ బంధాలు దెబ్బతినడం ఖాయం. నువ్వు పక్కగా నడిచినప్పుడు ఆమె శరీరం నిన్ను తాకేలా దగ్గరగా నిలబడితే అది ప్రమాదపు సంకేతం. మాటల్లో ప్రేమ ఉంటుంది, స్పర్శలో కోరిక దాగి ఉంటుంది. మగవాడు ఒక అడుగు తప్పితే ఆమె హృదయమే కాదు, నీ జీవితము మంటబడుతుంది. మాటల మధ్యలో ఆమె నీ పెదవులను చూసి చిరునవ్వు చిందిస్తే అది రొమాన్స్ కాదు, సూటి ఆహ్వానం. చూపులే నిన్ను మత్తెక్కించేందుకు చాలవు. ఇలాంటి బోల్డ్ సంకేతాల వెనుక నువ్వు తప్పిపోయే అడుగులు దాగి ఉంటాయి, జాగ్రత్త. ఆడది నీ గళం వింటూ కళ్ళను మూసుకొని సుఖంగా శ్వాస తీసుకుంటే అది ప్రశాంతత కాదు, నీపై భావోద్వేగ కోరిక పెంచే ప్రయత్నం. ఒకసారి నువ్వు ఆమెకు అలవాటు అయితే బయటపడడం అసాధ్యమవుతుంది. నీ పేరు చెప్పేటప్పుడు ఆమె స్వరం కొంచెం తేలికగా కనిపిస్తే అది భావోద్వేగం కాదు, ఆకర్షణ శిఖరం. ఆ స్వరమే నిన్ను తన వైపు నెడుతుంది. ఇలాంటి సంభాషణలు ప్రేమలా అనిపించినా చివర్లో నష్టం నీదే. ఆమె చీరగాలి తాకినట్టుగా నీ చేతికి బ్రష్ అయ్యేటట్లు దగ్గర పడితే అది ప్రమాదకరమైన ఆట. ఆ చిన్న స్పర్శే నీ మనసును మత్తెక్కిస్తుంది. ఇలాంటి చల్లటి ప్రలోభాలు చివరికి బంధాలని ముంచుతాయి. నీ జుట్టులోని వాసనను గమనిస్తూ ఒక క్షణం ఎక్కువగా ఆగితే ఆ చిన్న శ్వాసలోనే ఒక పెద్ద కోరిక దాగి ఉంటుంది. ఆ వాతావరణం రొమాంటిక్గా అనిపించినా చివరికి నీ జీవితంపై పట్టు పెంచుతుంది. మాటల్లో మృదుత్వం, చూపుల్లో వేడి, స్పర్శలో తాళం తెరవాలనుకునే కోరిక. ఇది ప్రేమ కాదు, నిన్ను మెల్లగా తన చుట్టూ చుట్టే బోల్డ్ చైతన్యం. ఈ దారిలో నడిస్తే దారి తిరగడం కష్టం. నువ్వు నవ్వితే ఆమె పెదవులు కంపుతూ ఇంకా దగ్గరగా రా అన్నట్టుగా చూపిస్తే అది సాధారణ ఆకర్షణ కాదు. ఆ చూపులు మగవాడిని పూర్తిగా తనవాడిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఆమె నీ భుజంపై చెయ్యి వేసి కొంచెం గట్టిగా పట్టుకుంటే ఆ బరువులో కోరిక దాగి ఉంటుంది. రొమాంటిక్గా అనిపించినా ఆ తాకుడు నిన్ను ఆమె దారిలోకి నెట్టేస్తుంది. నీ షర్ట్ కాలర్ సరిచేస్తూ వేళ్లను నెమ్మదిగా సాగదీస్తే అది హితవు కాదు. ఆ స్పర్శ నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. ఇలాంటి మృదువైన బోల్డ్నెస్ తర్వాత తిరిగి వెళ్ళడం కష్టమే. నీ దేహం పక్కగా నిలబడి తన శ్వాసను నీకే అర్పించినట్లు ప్రవర్తిస్తే అది ప్రేమ కాదు, ప్రలోభం. ఇలాంటి దగ్గరపాటు ఏ మగవాడిని అయినా తప్పుదోవ పట్టిస్తుంది. నీ పేరు పిలిచేటప్పుడు ఆమె పెదవులు నెమ్మదిగా కదలడం, మాటల్లో వేడి కలపడం ఇది ఆకట్టుకోవడం కాదు, నువ్వు బలహీనమవ్వాలని చేసే ప్రయత్నం. ఆమె నిన్ను చూస్తున్న ప్రతిసారి దిగువ పెదవిని కొరికితే ఆ సంకేతం స్పష్టమే. ఆమెకు నువ్వే కావాలి. కానీ ఆ బోల్డ్ రొమాన్స్ తర్వాత నీ జీవితంలో కలత మొదలవుతుంది. నీ చేతిపై వేళ్లు వేసి వృత్తాలు గీసితే అది ఆట కాదు, నిన్ను అనవసరంగా వేడెక్కించే ప్రయత్నం. దీనిని ప్రేమగా తీసుకుంటే నష్టమవుతుంది. నీ గళం విన్న వెంటనే ఆమె శరీరం మెల్లగా రిలాక్స్ అయితే అది మోహం. ఇలాంటి సమీపం మగవాడికి తాత్కాలిక ఆనందం ఇస్తుంది, కానీ చివర్లో బంధాల్లో పగుళ్లు తెస్తుంది. నువ్వు వెళ్తుంటే వెనకాల నుంచి బట్టల మీద చేతి వేయడం ఇది సరదా కాదు, ఇది బోల్డ్ ఆహ్వానం. ఇలాంటి ప్రవర్తన తర్వాత మగవాడు నిలకడగా ఉండటం కష్టం.
ఆమె నీతో మాట్లాడేటప్పుడు పెదవులు దగ్గరికి తెచ్చి నెమ్మదిగా శ్వాస వదిలితే అది నిన్ను తన వైపు లాగే ప్రయత్నం. ఈ రకం వేడి ప్రమాదకరం. తన కంటి అంచుతో నిన్ను స్కాన్ చేసినట్టుగా చూస్తూ చిరునవ్వు ఇస్తే ఆ చూపులో ప్రేమ లేదు, కోరిక మాత్రమే. ఇలాంటి ఆడదితో దూరంగా ఉండే నేర్పు చాలా అవసరం. నీ చేతిని ఒకసారి పట్టుకుంటే కొన్ని సెకండ్లు అదనంగా వదలకుండా ఉండటం ఇది రొమాంటిక్ సంకేతం కాదు. ఇది నువ్వు నాకు కావాలి అనే నిశ్శబ్ద ఒత్తిడి. నీ భుజానికి ఆనుకొని మాట్లాడటం, పెదవులు చెవికి దగ్గరగా రావడం ఇవి బంధాలను దాటించే బోల్డ్ ప్రలోభాలు. ఒక్కసారి గమనించకపోతే ఆ బంధంలో ఇరుక్కుపోతావు. నీ పర్ఫ్యూమ్ వాసనను ఆస్వాదిస్తున్నట్టు కళ్ళను మూసి శ్వాస తీసుకోవడం ఆ క్షణం రొమాంటిక్గా కనిపించినా తరువాత పెద్ద గందరగోళాన్ని తెస్తుంది. నీ చేతి వెనకాల తేలికగా స్క్రాచ్ చేస్తూ చిరునవ్వు ఇవ్వడం ఇది ఓపెన్ ఇన్విటేషన్. ఇలాంటి సంకేతాలకు దగ్గరవడం మగవాడిని అదుపు కోల్పోయేలా చేస్తుంది. నీ గుండె చప్పుడు వినాలన్నట్టుగా దగ్గరగా నిలబడితే ఆమెకు ప్రేమ కాదు, నీ ప్రెజెన్స్ మీద వేడి కోరిక. ఈ బంధంలో పడితే నీ జీవితమంతా కదిలిపోతుంది. ఆమె నీ పక్కన కూర్చొని తొడలు తాకేటట్లు దగ్గరగా సర్దుకుంటే ఇది ఆకర్షణ కాదు, నిన్ను పరీక్షించే ధైర్యమైన ప్రయత్నం. ఈ రొమాంటిక్ వేడి సులువుగా బయటపడనివ్వదు. మాటల మధ్యలో ఆమె నీలోకి గాఢంగా చూసి పెదవులపై చూపులు ఆపితే అది ప్రేమ కాదు, ఆమె మనసులో దహించే కోరికకు ప్రతిబింబం. ఈ దూరం దాటితే నీ నియంత్రణ పోతుంది. నీ చేతికి తాకినప్పుడల్లా ఆమె శరీరం స్వల్పంగా కంపితే అది తన భావాలను దాచలేకపోవడం కాదు, నీ మీద తన అధిక కోరిక పెరుగుతోందనే స్పష్ట సంకేతం. నీ మెడ దగ్గరగా వంగి మాట్లాడితే ఆ శ్వాసలో ఎక్కువ అర్థం ఉంటుంది. రొమాంటిక్గా అనిపించినా ఆ వేడి మగవాడిని పూర్తిగా దారి తప్పిస్తుంది. నువ్వు ఏం చెబుతున్నావో కంటే నీ పెదవులు ఎలా కదులుతున్నాయో ఆమె చూస్తూ ఉండడం ఇది భావోద్వేగం కాదు, ఇది ప్రత్యక్షమైన మహిళ కోరిక. నీ చేతిని వదిలే ముందు 2 సార్లు నెమ్మదిగా నిమురితే ఆమెకు నువ్వు కావాలన్న సందేశం అదే. ఈ రొమాంటిక్ వేడి ఒక్కసారి తాకితే దారి తిరగడం కష్టం.